అనేది మెల్ట్ అయింది, ఓవర్ హీట్కి మెల్ట్ అయింది. మెల్ట్ అవ్వడం వల్ల మనకి కనెక్షన్ అయితే పోయింది. సో సాకెట్ సో ఈరోజు మన వీగార్డ్ రైస్ కుక్కర్ వచ్చేసి కస్టమర్ కంప్లైంట్. సో ఆన్ కావట్లేదని తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. సో ప్లగ్ పెట్టాను. సో ప్లగ్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేస్తే పవర్ రావట్లేదు. సో నో పవర్. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయాలి అంటే మనకి ఇక్కడ పైన 3 స్క్రూస్ వస్తాయి. సో 3 స్క్రూస్ మనం ఓపెన్ చేస్తే మనకు బ్యాక్ కవర్ అనేది రావడం జరుగుతుంది. సో కంప్లీట్ బ్యాక్ కవర్ తీసిన తర్వాత మనకి ఇక్కడ పవర్ కార్డ్ ఎండ్ వచ్చేసి మన సాకెట్ ఉంటుంది. సో ఈ సాకెట్ దగ్గర మనం చెక్ చేద్దాం. పవర్ కార్డ్కి సాకెట్కి మనము కంటిన్యూటీ వస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. సో దానికోసం మనం మల్టీమీటర్ని ఇక్కడ బజర్ మోడ్లో తీసుకురావాలి. సో బజర్ మోడ్ పెట్టిన తర్వాత సో ఇక్కడ మనం లైన్, దీనికి మనకు లైన్ న్యూట్రల్ ఎర్త్ ఉంటుంది. సో లైన్ టు లైన్, సో బజర్ వస్తుంది. సో లైన్ టు లైన్ ఓకే. సో ఇప్పుడు వచ్చేసి న్యూట్రల్. సో న్యూట్రల్ టు న్యూట్రల్. సో ఇక్కడ మనకు న్యూట్రల్కు కంటిన్యూటీ రావట్లేదు. సో న్యూట్రల్కి మనకు కంటిన్యూటీ వస్తలేదు. సో ఎర్త్ టు ఎర్త్. సో ఎర్త్ ఓకే ఉంది, లైన్ ఓకే ఉంది. సో మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి? న్యూట్రల్. సో న్యూట్రల్ అనేది మనకు రావట్లేదు. సో న్యూట్రల్ రావట్లేదు అంటే మనం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం. సాకెట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది తీస్తే రావట్లేదు, స్టక్ అయిపోయింది. ఓవర్ హీట్కి లోపల స్టక్ అయిపోయింది. మనం సాకెట్ తీసిన తర్వాత ఒకసారి చూద్దాం. సో మనం ఇట్లా పవర్ కార్డు చెక్ చేసుకున్న తర్వాతనే మిగతా హీటింగ్ ఎలా ఫ్యూజ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మనం పవర్ కార్డు వరకు కూడా మనకు రావట్లేదు కాబట్టి సాకెట్ ఒకసారి చెక్ చేద్దాం. సో సాకెట్ తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో లైన్ టు లైన్ వస్తుంది. సో న్యూట్రల్ టు న్యూట్రల్ రావట్లేదు. సో ఎర్త్ టు ఎర్త్ వస్తుంది. సో అంటే ఎక్కడో మనకు న్యూట్రల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఒకసారి చూద్దాం, సాకెట్ చెక్ చేద్దాం. సో సాకెట్ చూస్తే కనుక మనకు సాకెట్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇక్కడ సాకెట్ అనేది మెల్ట్ అయింది, ఓవర్ హీట్కి మెల్ట్ అయింది. మెల్ట్ అవ్వడం వల్ల మనకి కనెక్షన్ అయితే పోయింది. సో సాకెట్ ఓవర్ హీట్ అయి స్టిక్ అయిపోయింది. సో అందుకని చెప్పి మనం సాకెట్ పవర్ కార్డు రెండు మనం కొత్తవి మార్చాల్సి వస్తుంది. సో దానికోసం మనం కనెక్షన్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తే మనకు సాకెట్ అనేది మెల్ట్ అయిపోయింది, ఓవర్ హీట్కి మెల్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇది రావట్లేదు. సో సాకెట్ పవర్ కార్డు రెండు రిప్లేస్ చేయాలి. సో ఇది పాతది. ఈ ప్లేస్లో మనం ఇప్పుడు కొత్త పవర్ కార్డు, సో కొత్త సాకెట్, అలాగే కొత్త పవర్ కార్డు, కంప్లీట్ పవర్ కార్డు కూడా మనం మార్చాల్సి వస్తుంది. రెండు మార్చితే మనకు ఓకే అయిపోతుంది. ఇప్పుడు రెండు మనం కనెక్ట్ చేసి చూద్దాం. సో కొత్త సాకెట్ పవర్ కార్డు కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో వచ్చేసి ఇది మనకు లైన్. సో లైన్ టు లైన్ చెక్ చేద్దాం. సో లైన్ టు లైన్ వస్తుంది. సో న్యూట్రల్ టు న్యూట్రల్ వస్తుంది, ఎర్త్ టు ఎర్త్ వస్తుంది. సో ఈ వైరింగ్ మార్చితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం కొత్త సాకెట్ ముందు దీంట్లో ఫిట్ చేసుకోవాలి. సో కొత్త సాకెట్ కూడా మనకు స్క్రూస్ రావడం జరుగుతుంది. స్క్రూస్ రిమూవ్ చేసేసుకొని సో సాకెట్ మనం దీంట్లో మనం కనెక్షన్స్ అన్నీ ఇన్సైడ్ సెట్ చేసుకున్న తర్వాత సో ముందుగా లైన్. సో లైన్ టు లైన్ స్క్రూ ఫిక్స్ చేసిద్దాం.
సో మనం సాకెట్ ఫిట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ లైన్ టు లైన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ మనకు సాకెట్లో కూడా మనకు లైన్ అనేది ఇస్తారు, న్యూట్రల్ ఎర్త్ అనేది ఇస్తారు. సో మనకు లైన్ అనేది ఫ్యూజ్ ద్వారా వెళ్తుంది. సో మనం ఫిట్ చేసేటప్పుడు ఇది రివర్స్ పెట్టకుండా లైన్ న్యూట్రల్ కాకుండా లైన్ టు లైన్ పెట్టడం వల్ల మనకు ప్రాపర్గా ఉంటుంది. సో పొరపాటు చేయకుండా కరెక్ట్గా ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మనం ఇప్పుడు న్యూట్రల్ కూడా మనం ఫిక్స్ చేసేద్దాం. సో న్యూట్రల్ కూడా స్క్రూ ఎక్కిచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎర్త్. సో ఎర్త్ వైర్ ఖచ్చితంగా పెట్టాలి. ఎర్త్ వైర్ అసలు మర్చిపోవద్దు, లేదు అంటే షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఎర్త్కి ఎర్త్. సో ఇది స్క్రూ ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్ టైట్ చేయాలి, ప్రాపర్గా టైట్ చేయాలి. ఏమాత్రం లూజ్ కనెక్షన్ కానీ ఉండడం వల్ల స్పార్క్ వస్తాయి. స్పార్క్ వచ్చి ఇక్కడ మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుల్ టైట్ చేయాలి. సో టైట్ చేసిన తర్వాత మనం సాకెట్ని మళ్ళీ లోపల ఫిక్స్ చేయాలి బాడీకి. సో బాడీకి ఇలాంటి 2 పొడుగు స్క్రూస్ వస్తాయి. సో ఇలా ఒకసారి హ్యాండ్తోనే కరెక్ట్ టైట్ చేసేయడం వల్ల సాకెట్ అనేది కరెక్ట్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు మనం కొత్త పవర్ కార్డ్ పెట్టేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. కొత్త పవర్ కార్డు పెట్టేసి ఒకసారి సిరీస్లో చెక్ చేద్దాం. సో పవర్ వచ్చేసింది, పవర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం డైరెక్ట్ పవర్లో పెట్టేసి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకు వామ్లోకి వచ్చేసింది, ఆన్ చేస్తే కుక్లోకి వచ్చేస్తుంది. సో ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవర్ రావట్లేదు అంటే కనుక పవర్ సాకెట్ అనేది బర్న్ అవడం వల్ల మనకు పవర్ రాలేదు. సో అందుకని చెప్పేసి మనం పవర్ కార్డు పవర్ సాకెట్ 2 మార్చాము. సో ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ మనం బ్యాక్ కవర్ యాస్టీస్గా ఫిట్ చేసేసి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఒకసారి మనం సిరీస్లో చెక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ పవర్లో పెట్టేసి ఒకసారి థర్మోస్టాట్ ప్రెస్ చేసి బటన్ లాక్ అయింది. సో హీటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మనం చెక్ చేస్తే కనుక కాయిల్ అనేది ప్రాపర్గా హీట్ అయింది. సో ప్రోడక్ట్ ఓకే.